ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. పిల్లలకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఫస్ట్ టైం ఇంట్లోనే బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను. బొబ్బట్ల కోసం 1 కప్పు మైదా, 1 స్పూన్ సాల్ట్, అలాగే తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందే పచ్చెనపప్పుని నానబెట్టుకోవాలి. అది బాగా నానాక మనం ఉడికించుకోవాలి. పచ్చెనపప్పు బాగా ఉడికాక తీసి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. పచ్చెనపప్పు బాగా డ్రై అయ్యాక మిక్సీలో పచ్చెనపప్పు, బెల్లము, అలాగే యాలక్కాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ మిక్చర్ని గ్యాస్ మీద పెట్టుకొని గట్టిగా చేసుకోవాలి. ఈ బొబ్బట్లు చేయడమేమో కానీ ఈ వీడియో తీయడానికి నేను పడే పాటలు ఉంటాయి, మామూలుగా ఉండవండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా అందరూ చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. అందుకే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ స్వీట్ని చపాతీ లోపల ఈ విధంగా బయట రాకుండా బాగా క్లోజ్ చేసేయాలి. ఇది బాగా క్లోజ్ చేశాక దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మనం నిప్పట్లో ఒత్తుతాం కదా, ఆ విధంగా మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశాను కదా, ఫస్ట్ చపాతీ కర్రతో రుద్దాను, అంతగా బాగా రాలేదు. చేతితో ప్రెస్ చేశాను, బాగా వచ్చాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి బొబ్బట్ని. అలాగే పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీరు నెయ్యి బాగా తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది బొబ్బట్టు. ఫస్ట్ టైం చేసిన బొబ్బట్లు చాలా బాగా టేస్ట్గా వచ్చాయి, మెత్తగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.